నువ్వు నాతో లేవని, నా జీవితంలో లేవని. కానీ నీకు తెలియని ఒక విషయం చెప్పనా? నేను ఇంకా పిచ్చోడిలా నీ జ్ఞాపకాలతోనే ప్రయాణిస్తున్నాను. గమ్యం తెలియని ప్రయాణం నాది. నీకోసం నువ్వే కావాలి అని పదే పదే నీ వెంట పిచ్చోడిలా వస్తున్నానని చులకనగా చూస్తున్నావు కదా. నా జీవితంలో చాలా కోల్పోయాను. ఇంకా నా దగ్గర కోల్పోవడానికంటూ ఏమీ లేదు. నా ప్రాణం మాత్రమే మిగిలింది. అది నీ జ్ఞాపకాలతో బ్రతుకుతుంది. దాన్ని కూడా నాకు దూరం చేయకు. నువ్వు నిజమైనా అనుకో, అబద్ధమైనా అనుకో, నీ కథలో నా పాత్ర ముగిసిపోయింది. ఇంత త్వరగా ముగింపు పడుతుందని అనుకోలేదు. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది, చెప్పనా? అదేంటంటే నా కథలో నీ పాత్ర ముగియలేదు, ముగియదు. ఎప్పటికీ నీ పాత్ర నా కథలో ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది. నేను నిన్ను కోరుకునేది ఎప్పటికీ ఒక్కటే, నువ్వు నా లైఫ్లో ఉండిపోవాలని. ఎందుకంటే నువ్వంటే నాకు అంత పిచ్చి ప్రేమ. మనం అతిగా ప్రేమించే వాళ్ళే మనల్ని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకా ఆ మనసులో బాధ ఎవరికి చెప్పుకుంటాం? వాళ్ళే మన ప్రపంచమని మనం అనుకుంటాం. కానీ మనకి కూడా తెలియని ఇంకో ప్రపంచం వాళ్ళకుంటుంది. బేబీ, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీ అంత ఈజీగా నా వల్ల కాదు బేబీ. ప్రేమ ఒకరితో, పెళ్ళి ఇంకొకరితో. ప్రేమ పుట్టేది మనసులో ఉంచి, ఆ మనసు వీళ్ళు నా వాళ్ళు అని ఫిక్స్ అయ్యి ఎన్నో కలలు కంటుంది. ఆ మనసులో ఒక్కరికే చోటు ఉంటుంది. నా మనసులో నీకు చోటిచ్చా, జీవితంలో నీకే చోటిచ్చా. నా మనసులో నీకిచ్చిన చోటు ఇంకెవ్వరికి ఇవ్వలేనని నేనంటున్నా. నా దృష్టిలో ప్రేమ వేరు, పెళ్ళి వేరు కాదు. ఎప్పుడైతే ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తామో అది పెళ్ళితో సమానమే. మనసు నచ్చిన వాళ్ళకి ఒకరికే చోటిస్తుంది, కేవలం ఒక్కరికే. అంతేకాని ఎంతమంది వస్తే అంతమందికి చోటు ఇవ్వడానికి అది విశ్రాంతి నిలయం కాదు బేబీ. ఎందుకు నాకు ఇంత పెద్ద శాపం? నేను పాపం కాదా? నా కళ్ళ ముందే నీతో నేను కన్న కళ్ళన్నీ కూలిపోతున్నాయి. విధి కళ్ళకి గంతలు కట్టి దోబూచులాట ఆడుతుంది. నేనేమైనా మనసు లేని ప్రేమించి వదిలేయడానికి ప్రేమ బొమ్మనా? ఇది వరకు నా ప్రతి మార్నింగ్ నీ గుడ్ మార్నింగ్ మెసేజెస్తో స్టార్ట్ అయ్యి నీ క్రేజీ మెసేజెస్తో, కాల్స్తో ఎండ్ అయ్యేది. అసలు రోజు ఎలా గడిచిపోయేదో కూడా తెలిసేది కాదు. ఎంత హెవీ వర్క్ ఉన్నా అలా గడిచిపోయేదంటే నమ్ము. బట్ నా ఇప్పుడు మై డే స్టార్ట్స్ విత్ హోప్. నీ నుంచి ఒక్క మెసేజ్ రాకపోదా, ఒక్క ఫోన్ కాల్ రాదా అని ఫోన్ ప్రతి సెకండ్ చెక్ చేసుకుంటాను. చూస్తూ చూస్తూ చివరకు నా డే ఎండ్ ఫుల్ ఆఫ్ మై టీయర్స్తో ముగుస్తుంది. ఒకటి చెప్పనా, అబ్బాయిలు అస్సలు ఏడవరు అంటారు. ఏడిస్తే ప్రాణం పోయినప్పుడే అంట. మరి నేను నీకోసం ఎందుకు ఏడుస్తున్నానో నీకే వదిలేస్తున్నాను. మిస్ యూ మై లవ్.